ఇప్పటివరకు మనం ఎన్నో వింతల గురించి తెలుసుకున్నాం. కానీ మనకి తెలియని చాలా వింతలు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నాయని మీకు తెలుసా? అసలు వాటిలో కొన్నిటి గురించి వింటే మీ మతిపోవడం ఖాయం. 26 టైర్లు 2 ఇంజన్లతో ఉన్న కారుని ఎప్పుడైనా చూసారా? అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ మీద జెండా ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఎందుకు ఎగురుతుందో తెలుసా? పోర్న్ స్టార్స్ కి 15 రోజుల ముందు ఏం జరుగుతుందో తెలుసా? అసలు లెస్బియన్ అంటే ఎవరు, గే అంటే ఎవరు, వాళ్ళకి ఫీలింగ్స్ ఏ వయసులో వస్తాయో తెలుసా? శృంగారంలో ఎవరు ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందుతారో తెలుసా? అసలు ఈ ప్రశ్నలన్నీ ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనుషుల యొక్క గిల్టీ ప్లెజర్స్ ని క్యాష్ చేసుకునే బిజినెస్ లలో పోర్న్ ఇండస్ట్రీ మొట్టమొదటి ప్లేస్ లో ఉంటుంది. కేవలం 2016లోని ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ హబ్ అనే వెబ్సైట్ ని ప్రతిరోజు సుమారుగా 64 మిలియన్ వ్యూవర్స్ చూసేవారు. అలాంటి ఇండస్ట్రీలో నటించే యాక్టర్స్ కి హెచ్ఐవి లాంటి వ్యాధులు రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా పోర్న్ లో నటించే వాళ్ళు ప్రతి నెలకి 2 సార్లు హెచ్ఐవి మరియు ఎస్డిటి టెస్ట్లని చేయించుకుంటారు. పెద్ద పోర్న్ కంపెనీలో యాక్టర్స్ కి తమ షూటింగ్ డేట్ కి 15 రోజుల ముందు తమ హెల్త్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఫేక్ రిపోర్టర్స్ ని చూపిస్తారేమోనని పోర్న్ వీడియో యొక్క షూటింగ్ రోజు యాక్టర్స్ కి ర్యాపిడ్ హెచ్ఐవి టెస్ట్లు చేస్తూ ఉంటారు. అందులో రిజల్ట్ సేఫ్ అని వస్తేనే వాళ్ళని సెట్ లోకి అలౌ చేస్తారనమాట. అందుకే జనరల్ పబ్లిక్ కన్నా పోర్న్ ఇండస్ట్రీలో యాక్ట్ చేసే యాక్టర్స్ కి హెచ్ఐవి లాంటి వ్యాధులు చాలా అరుదుగా వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, 11 సంవత్సరాల అమైనా ఎపెండి వెరేర్ అనే అమ్మాయి ప్రపంచంలో 2 విచిత్రమైన జెనెటిక్ కండిషన్స్ కలిగి ఉంది. ఆల్బనిజం అనే కండిషన్ వల్ల తన స్కిన్ లో మెలినిన్ అనే పిగ్మెంట్ ఉండదు. దీనివల్ల ఆమె స్కిన్ మరియు హెయిర్ తెల్లగా ఉంటాయి. హెట్రోక్రోమియా అనే జెనెటిక్ కండిషన్ వల్ల ఆమె కళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే అమైనా అసకోవా అనే ఒక ఫోటోగ్రాఫర్ ఈమె ఫోటోలు తీసి 2020లో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అలా ఒక్క రోజులోనే అవి ప్రపంచమంతా వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ప్రపంచంలోని ఫేమస్ ఆర్కిటెక్చర్ వండర్స్ లో ఇది ఒకటి. గుడిపైన పెట్టే జెండాలు కానీ లేదా మామూలు వస్త్రాలు కానీ గాలి ఎటు వేస్తే అటువైపు ఎగురుతాయి. కానీ పూరి జగన్నాథ్ టెంపుల్ మీద ఉండే జెండా మాత్రం గాలి వీచే డైరెక్షన్ లో కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంది. సూర్యుడికి అడ్డుగా ఏదైనా వస్తూ ఉంటే దాని షాడో ఖచ్చితంగా పడుతుంది. కానీ ఈ టెంపుల్ కి మాత్రం ఏ డైరెక్షన్ లో చూసినా షాడో కనపడదు. ఈ టెంపుల్ దగ్గర ఉన్న కిచెన్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ కిచెన్ గా వరల్డ్ రికార్డ్స్ లో ఉంది. ఈ కిచెన్ ద్వారా ప్రతిరోజు 1,00,000 మందికి అన్నదానం చేస్తారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 4, 50 సంవత్సరాల క్రితం ఉన్న చెట్ల కన్నా ఇప్పుడు ఉన్న చెట్లు ఎక్కువగా ఉన్న దేశం ఇజ్రాయెల్. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా బ్లైండ్ అండ్ డఫ్ యాక్టర్స్ కి మాత్రమే ఒక థియేటర్ ఈ దేశంలో ఉంది. మన ప్రపంచంలోని అతి తక్కువ ల్యాండ్ సర్ఫేస్ ఉన్న దేశం ఇజ్రాయెల్. ఈ దేశం ఎంత చిన్నగా ఉంటుందంటే వెస్ట్ నుంచి ఈస్ట్ కి మీరు కేవలం 2 గంటల్లో జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే నార్త్ నుండి సౌత్ వరకు మీరు 9 రోజుల్లో జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే జూడియన్ అనే వరల్డ్ స్మాలెస్ట్ డిజర్ట్ కూడా ఈ దేశంలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, 53 సంవత్సరాల యూయిన్ బురాన్ బే మరియు 26 సంవత్సరాల తెమై టోన్కే అనే 2 వ్యక్తులు మార్షల్ ఐలాండ్స్ దగ్గర ఉన్న సముద్రంలో పడవలో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు పడవ మునిగిపోతున్న సమయంలో వాళ్ళిద్దరూ అందులో నుంచి బయటికి దూకేశారు. ఆ తర్వాత తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసం కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్రిక్ అనే ఐలాండ్ కి వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే టోన్కే వాళ్ళ అంకుల్ 50 సంవత్సరాల క్రితం బోటు ప్రమాదంలో సముద్రంలో మునిగిపోయాడని అందరూ భావిస్తారు. కానీ అతను ఇదే ఐలాండ్ కి కొట్టుకువచ్చి ఇక్కడ ఉంటున్నాడు. ఆయన ఐలాండ్ లో ఉంటూ అక్కడ ఉన్న ఒక ట్రైబల్ మహిళని పెళ్లి చేసుకున్నాడు. టోన్కే అతని అంకుల్ ని గతంలో ఫోటోల్లో చూడటంతో గుర్తుపట్టాడు. తన ఫ్యామిలీ గురించి చెప్పిన వెంటనే ఆయన కూడా టోన్కే ని గుర్తుపట్టాడు. ఆ ఐలాండ్ కి దగ్గరగా వెళ్తున్న ఒక కార్గో షిప్ ని హెల్ప్ అడిగి వారిద్దరూ ఆ కార్గో షిప్ లోకి ఎక్కి మళ్ళీ సిటీకి వచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, యుఎన్స్ యాన్యువల్ వరల్డ్స్ హ్యాపీనెస్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఫిన్లాండ్ లో ప్రతి సంవత్సరం జూలై 27 రోజున నేషనల్ స్లీపీ హెడ్ డే ను జరుపుకుంటారు. ఆ రోజున ఇంట్లో ఎవరైతే లేట్ గా నిద్రలేస్తారో వారి ముఖం మీద నీళ్లు పోయడం లేకపోతే తీసుకెళ్లి దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో లేదా చెరువులో వేయడం గానీ చేస్తూ ఉంటారు. ఆ రోజు కనుక ఎక్కువసేపు నిద్రపోతే తర్వాత 200 సంవత్సరాల వరకు నిద్రపోతూనే ఉంటారని మూఢనమ్మకం. అంతేకాదు ఈ ప్రపంచంలో ఒక్క రోజులో ఎక్కువసార్లు కాఫీ తీసుకునే జనాభాలో ఫిన్లాండ్ దేశస్తులు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. వీరు ఒక్క రోజులో యావరేజ్ గా 8 సార్లు కాఫీ తాగుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, 1978లో స్మగ్లర్ అయినటువంటి ఆండ్రీ టోన్రన్ కొలంబియా నుంచి 70 ప్యాకెట్ల కొకైన్ ని ఏరోప్లేన్ లో తీసుకెళ్తున్నాడు. అతనితో పాటు ఒక బ్లాక్ బేర్ ని కూడా తీసుకెళ్తున్నాడు. అయితే ప్లేన్ గాల్లో ఉన్నప్పుడు ఆ బ్లాక్ బేర్ అక్కడ ఉన్న 60 ప్యాకెట్ల కొకైన్ తినేసింది. అప్పట్లో ఆ 60 బ్యాగుల వాల్యూ $15 మిలియన్. ఈ విషయం గమనించిన ఆండ్రీ ప్లేన్ నుంచి పారాషూట్ బ్యాగ్ వేసుకుని దూకేశాడు. ఆ ప్లేన్ ఒక ప్రదేశంలో చెట్టు పైన కూలిపోయింది.
ఆండ్రూకి పారాషూట్ ఓపెన్ అవ్వక అతను కింద పడి చనిపోయాడు. ఒక వారం తర్వాత పోలీసులకి సర్చ్ ఆపరేషన్ లో ఆండ్రూ డెడ్ బాడీ దొరికింది. అలాగే ఏరోప్లేన్ కూలిపోయిన దగ్గరలో వారికి ఒక బ్లాక్ బేర్ కనపడింది. దానిని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు దాని కడుపులో ఎన్నో కేజీల కొకైన్ ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఆ బ్లాక్ బేర్ కి ఫాబ్లో ఎస్కోబార్ అని పేరు పెట్టి కెంటకీ ఏరియాకి పంపించేశారు. దీని గురించి తెలుసుకున్నప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీ దీన్ని కొనుక్కొని తమ తోటి సెలబ్రిటీస్ కి గిఫ్ట్ గా పంపించాడు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ రియల్ స్టోరీ ఆధారంగా కొకైన్ బేర్ అనే హాలీవుడ్ సినిమా కూడా రాబోతోంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ భూమి మీద మనుషుల దగ్గర నుంచి సూక్ష్మజీవుల వరకు అందరూ ఏదో ఒక రోజు ఏజ్ అయిపోయి చనిపోతారు. కానీ జెల్లీ ఫిష్ మరియు లోబ్ స్టార్స్ మాత్రం బయోలాజికల్ గా ఇమ్మోర్టల్ అని ప్రూవ్ అయ్యాయి. వీటికి ఓల్డ్ ఏజ్ అనే మాటే తెలీదు. ఎవరైనా వీటిని చంపితే తప్ప అవి చనిపోవు. జెల్లీ ఫిష్ కి బ్రెయిన్, హార్ట్ మరియు కళ్ళు ఉండవు. అలాగే దాని బాడీలో 90% వాటర్ తో నిండిపోయి ఉంటుంది. అలాగే ఇంకో వింత విషయం ఏంటంటే లోబో స్టార్స్ వచ్చేసి తమ కళ్ళతో వాసన పీల్చుకుంటాయి. అలాగే పొట్టతో ఆహారాన్ని నములుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇండియాలో కొన్ని వింత లాస్ ఉన్నాయి. 1956 హిందూ అడాప్షన్ మరియు మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం పెళ్లైన వారు ఒకే జెండర్ కి చెందిన పిల్లల్ని దత్తత తీసుకోకూడదు. 1948 ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం ఆడవాళ్లు ఫ్యాక్టరీస్ లో నైట్ పూట వర్క్ చేయకూడదు. ఇండియాలో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్, కానీ ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అటువంటి బ్రోతల్ హౌస్ నడపడం ఇల్లీగల్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 10. 1990లో తయారు చేయబడిన ది అమెరికన్ డ్రీమ్ అనే కార్ ప్రపంచంలోనే లాంగెస్ట్ కార్ గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. జే ఆర్బర్గ్ అనే అతను దీన్ని తయారు చేసుకున్నాడు. ఈ కార్ కి 26 వీల్స్, 2 ఇంజన్స్ ఉంటాయి. అలాగే ఈ కార్ లో హాట్ టబ్, స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్ కూడా ఉన్నాయి. దీనికి 2 డ్రైవర్లు కూడా ఉంటారు. ప్రస్తుతం ఇది నసావు కంట్రీలోని ఒక మ్యూజియం లో ఉందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 11. లెస్బియన్ అంటే అమ్మాయిలని ఇష్టపడతారు. గేస్ అంటే అబ్బాయిలను ఇష్టపడతారు. దీన్ని హోమోసెక్సువాలిటీ అని అంటారు. హోమోసెక్సువాలిటీ మెంటల్ ఇల్నెస్ కాదు. అమెరికాలో లెస్బియన్స్ మరియు గేస్ ని సైకలాజికల్ గా ట్రీట్ చేసినప్పుడు వారిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే సేమ్ జెండర్ పర్సన్స్ ని ఇష్టపడడం వారి జీన్స్ లో ఉంటుంది. తాము సేమ్ జెండర్ పర్సన్స్ తో సెక్స్ ని ఇష్టపడుతున్నారనే సంగతి కొంతమందికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలిసిపోతుంది. మరి కొంతమందికి 30 నుంచి 40 సంవత్సరాల వయసు దాటినప్పుడు తెలుస్తుంది. వరల్డ్ సెక్స్ అండ్ సాటిస్ఫాక్షన్ రేషియో సర్వే ప్రకారం సెక్స్ లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందేవారు లెస్బియన్స్. ప్రపంచంలో 90% జరుగుతున్న చైల్డ్ మోలెస్టేషన్ కి హోమోసెక్సువల్స్ కారణం కాదు. 2018లో గే సెక్స్ ని సుప్రీంకోర్టు లీగల్ చేసినప్పటి నుంచి హోమోసెక్సువల్ రిలేషన్షిప్స్ ని చాలా మంది ఫ్రీగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.